నేను దేవుని ఎదుట ఎన్నెన్ని పాపిష్టి పనులు చేశాం, ఎంతగా మనల్ని మనం పాడు చేసుకున్నాం. అయినా దేవుడు నిన్ను నన్ను క్షమించాడే. మరి దేవుడు క్షమించినప్పుడు ఎందుకోసం క్షమించాడో తెలుసా? నువ్వు కూడా వెళ్ళి క్షమిస్తావని. 10,000 తలాంతులు అప్పున్న వాడిని యజమాని క్షమించేస్తే 100 దేనారాలు అప్పున్న వాడి దగ్గరికి వెళ్ళి కుదరదో మొత్తం తీసుకొచ్చి ఇస్తే తప్ప నేను ఒప్పుకోనని చెప్పి తీసుకెళ్లి చెరసాల్లో వేయించేశాడండి. అది తెలిసిన యజమాని ఏం చేశాడు? ఒరే పిచ్చోడా, 10,000 తలాంతులు నువ్వు అప్పున్నప్పటికీ నిన్ను క్షమిస్తే 100 దినారములు అప్పున్న వాడిని క్షమించలేకపోయావా? అయితే వినో, నేను నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు వాడిని క్షమించలేదు గనుక చివరి తలాంతు చెల్లించేంత వరకు నువ్వు చెరసాల్లో ఉండాల్సిందే అని చెప్పి శిక్ష విధించాడు. మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు నిన్ను క్షమించిన ప్రధాన కారణం ఏమిటంటే క్షమించబడతావని, అలాగే ఇతరులను క్షమించవేస్తావని. ఒకరోజు పాస్టర్ గారు వచ్చి అతనితో అంటున్నాడు, అయ్యా, మీ పక్కింటి వాడి మీద మీకు పేకల దాకా కోపం ఉంది, చాలా